నమస్తే అండి. ఈరోజు మనము ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ గురించి తెలుసుకుందాము. దీన్ని షార్ట్కట్లో ఏఎస్డి అని కూడా పిలుస్తారు. ఏఎస్డి అనేది సమాచార మరియు ప్రవర్తన అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. అయినప్పటికీ దీనిని వయసుతో నిమిత్తం లేకుండా నిర్ధారించి నియంత్రించవచ్చును. సాధారణంగా మొదటి 2 సంవత్సరాల వయస్సులో దీని లక్షణాలు కనిపిస్తాయి. పిల్లవాడు అభివృద్ధి చెందే కాలంలో కనిపించేది కాబట్టి దీనిని డెవలప్మెంటల్ డిజార్డర్, వయసు పెరిగే కొద్దీ కనిపించే రుగ్మతలుగా పేర్కొంటారు. ఈ ఆటిజంకు సంబంధించి ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం చూద్దాము. ఆటిజం ఫస్ట్ వన్, ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్ ఏఎస్డి అనునది ఆన్సర్ అభివృద్ధి వైకల్యం. నెక్స్ట్ వన్, డాష్ నందు లోపం కలిగి ఉండటం ఆటిజం లక్షణం. ఆప్షన్స్ ప్రసార విధానము, ప్రవర్తన పద్ధతులు, సామాజిక చర్యలు. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ వన్, ఆటిజంనకు కారణం కానిది. ఆన్సర్ నరాలలో ఉత్పత్తిలో అంతరాయం. నెక్స్ట్ వన్, ఆటిజం నిర్ధారణ కొరకు ఎక్కువగా ఉపయోగించు విధానము సిఏఆర్ఎస్. ఆన్సర్ సిఏఆర్ఎస్. నెక్స్ట్ వన్, ఆటిజం రావటానికి గల కారణాలలో ఒకటి. ఆన్సర్ తక్కువ బరువుతో పుట్టడం. నెక్స్ట్ వన్, ఆటిజం విద్యార్థులకు బోధించు విధానము. ఆన్సర్ అప్లైడ్ బిహేవియర్ ఎనాలిసిస్. నెక్స్ట్ వన్, ఏబిఏ విధానంలో పిల్లలు ఎలా ఉంటారు. ఆన్సర్ తిరిగి అలాగే ప్రవర్తిస్తారు. నెక్స్ట్ వన్, ఆర్డిఐ రిలేషన్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ విధానంలో ప్రధాన పాత్ర కలిగి ఉండువారు. ఆన్సర్ తల్లిదండ్రులు. నెక్స్ట్ వన్, ఏవిబి అప్లైడ్ వెర్బల్ బిహేవియర్ విధానంలో డాష్పై కేంద్రీకరిస్తారు. ఆన్సర్ భాషపై కేంద్రీకరిస్తారు. నెక్స్ట్ వన్, ఆటిజం పిల్లలకు బోధించు ఎస్ఐటి సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీను అభివృద్ధి చేసిన వారు. ఆన్సర్ జీన్ ఐరేస్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఆటిజం గలవారు ఎంతమంది కలరు. ఆన్సర్ 2 మిలియన్లు. నెక్స్ట్ వన్, సాధారణంగా ఆటిజం వచ్చు అవకాశం గల వయో సమూహం. ఆన్సర్ 3 నుంచి 4. నెక్స్ట్ వన్, ఆటిజం గల వ్యక్తుల్లో అత్యధికంగా కనిపించే లక్షణం. ఆన్సర్ సగటుపై గల ప్రజ్ఞా సామర్థ్యం. నెక్స్ట్ వన్, 3 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రమేయ ప్రక్రియలో వీరి మధ్య ప్రతిచర్యలను ప్రోత్సహించటం మంచిది. ఆన్సర్ తల్లిదండ్రులు, పిల్లలు. నెక్స్ట్ వన్, సత్వర ప్రమేయం నమూనాలో డాష్కు ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది. ఆన్సర్ కుటుంబ వాతావరణం. నెక్స్ట్ వన్, మొట్టమొదటిసారిగా ప్రజ్ఞ మరియు అభివృద్ధి లోపం గల వారికి బోధించటానికి ప్రయత్నించిన వారు. ఆన్సర్ ఇట్టార్డ్. నెక్స్ట్ వన్, 3 సంవత్సరాల లోపు వయసు కలిగి ప్రసారం మరియు ప్రతిచర్యలు జరపలేని లక్షణం కలది ఆటిజం అని తెలిపిన వారు. ఐడిఇఏ. నెక్స్ట్ వన్, కుటుంబ ప్రమేయ విధానంలో ప్రాముఖ్యతనిచ్చు అంగం. ఆన్సర్ తల్లిదండ్రులు స్వతంత్రంగా ప్రతిస్పందించుట. నెక్స్ట్ వన్, వికలాంగతను గూర్చి చాలామంది నిపుణుల అభిప్రాయం. ఆన్సర్ పిల్లవాడు పరిసరాల మధ్య సంఘర్షణ. నెక్స్ట్ వన్, తల్లిదండ్రుల సాధికారతను సూచిస్తుంది. ఆన్సర్ పిల్లల చదువునందు ప్రత్యక్ష సహాయం చేయుట. నెక్స్ట్ వన్, తన బిడ్డకు తీవ్ర వైకల్యం కలిగి ఉన్నట్లు గుర్తించిన వెంటనే తల్లిదండ్రుల్లో కలిగే మొదటి ఉద్వేగం. ఆన్సర్ వణుకు. నెక్స్ట్ వన్, వికలాంగుల వర్గీకరణలో ఆటిజంను డాష్ గల రకంగా పేర్కొంటారు. ఆన్సర్ తక్కువ అవకాశం. నెక్స్ట్ వన్, విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం ప్రజ్ఞావంతులైన పిల్లలకు ఏమి అవసరం. ఆన్సర్ తరగతిలో ప్రోత్సాహం. నెక్స్ట్ వన్, ఏడిడి అనగా అటెన్షన్ డెవలప్మెంట్ డిజార్డర్. నెక్స్ట్ వన్, ప్రజ్ఞావంతులైన
పిల్లల లక్షణాలలో ఒకటి. ఆన్సర్ తరగతి కృత్యాలు తనకు సవాలుగా లేకపోవటం. నెక్స్ట్ వన్. ఆటిజం కలిగిన వారికి సాధారణంగా ఎదురయ్యే సమస్యలు డాష్కు సంబంధించినవి. ఆన్సర్ స్పర్శ, వినికిడి, దృష్టి. ఆన్సర్ పైవన్నీ. భాషా ప్రదర్శన లోపం సూచించు లక్షణం తక్కువ అవధి గల భాషణం, క్రొత్త పదాలు నేర్చుకోవడానికి కష్టపడటం, సరి అయిన పదాన్ని కనుగొనలేకపోవటం. పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ వన్. ప్రజ్ఞాలోపం గలవారికి ప్రత్యేక సౌకర్యాలు అందించబడి డాష్లో ఉద్యోగాలు కల్పించాలి. ప్రత్యేక కార్యశాల. నెక్స్ట్ వన్. ఆటిజం అను పదము ఏ భాష నుండి ఉద్భవించింది? ఆన్సర్ గ్రీకు. నెక్స్ట్ వన్. ఆటిజం లక్షణాలు ఎక్కువగా ఏ వయసులో గుర్తించవచ్చు? ఆన్సర్ 3 సంవత్సరాల వయసులో.